ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీలో 51 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రకటించింది. గ్రూప్ సి నాన్ గెజిట్ విభాగానికి చెందిన ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులండి. మొత్తం 51 ఖాళీలలో అండర్ రిజర్వ్డ్కు 19, ఎస్సీకి 7, ఎస్టీకి 10, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కు 7 కేటాయించారు. హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 7 ఖాళీలు, కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 44 ఖాళీలు అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్కు 12వ తరగతి మోటార్ మెకానిక్ సర్టిఫికెట్తో పాటు 3 ఏళ్ల అనుభవం ఉండాలి లేదా 3 ఏళ్ల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేయాలి. కానిస్టేబుల్కు 10వ తరగతి మోటార్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ 3 ఏళ్ల అనుభవం అవసరం అండి. వయస్సు జనవరి 22, 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 నుంచి 8 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలండి. ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులకు ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధృవీకరణ పత్రాల పరిశీలన, రాత పరీక్ష, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా దశల వారీగా జరుగుతుంది. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియన్స్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు అయితే నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 1.6 కిలోమీటర్ల రేసును అయితే 7 నిమిషాల 30 సెకండ్లలో ముగించాలి. 11 అడుగుల లాంగ్ జంప్, 3.5 అడుగుల హై జంప్ లక్ష్య సాధనకు 3 సార్లు అయితే అవకాశాలు ఉంటాయి. దీంట్లోని ప్రతి దశలోనూ అర్హత సాధించిన వారిని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అయితే ఎంపిక చేస్తారు. మాజీ సైనికోద్యోగులు ఈ పరీక్షకు హాజరు కానవసరం అయితే లేదు. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతి 80 సెంటీమీటర్లు, అది కూడా గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారు 160 సెంటీమీటర్ల ఎత్తు, ఛాతి 76 నుంచి 81 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎత్తు వయసులకు తగిన బరువు ఉండాలి. రెండో దశలోని ధ్రువపత్రాల పరిశీలనలో అర్హత పొందిన వారికి రాత పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఓఎంఆర్ విధానంలో ఉండవచ్చు. ఇక ప్రశ్నాపత్రం అయితే 100 మార్కులకు ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 10 మార్కులు వేస్తారు. మ్యాథమెటిక్స్ లో 10 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 10 మార్కులు అయితే వేస్తారు. హిందీ లేదా ఇంగ్లీష్ 20 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 20 మార్కులు అయితే వేస్తారు. ట్రేడ్ రిలేటెడ్ థియరీ 60 ప్రశ్నలకు గాను 60 మార్కులు అయితే వేస్తారు. ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలో ఉంటాయి. కనీస అర్హత మార్కులు సాధించిన వారిని 1.10 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్ అయితే ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది. వెహికల్ ఇన్స్పెక్షన్ 10 మార్కులు ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్ కు 10, రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ కు 25, హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ కు 5 మార్కులు ఉంటాయి. దీంట్లో అన్ని కేటగిరీలకు చెందిన వారు 50% మార్కులు అయితే సాధించాలి. 3 దశల్లోనూ విజయం సాధించిన వాళ్ళను వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. దీంట్లో అర్హత సాధిస్తే కేటగిరీల వారిగా తుది ఎంపిక అయితే చేస్తారు. ఈ పోస్టులకు వేతనం ఎంతంటే హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు అయితే 25,500 రూపాయలతో మొదలై 81,100 రూపాయల వరకు అయితే ఉంటుందండి. అలాగే కానిస్టేబుల్ పోస్టుకు 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు ఈ జీతభత్యాలు అయితే ఉంటాయి. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో అర్హత సాధిస్తేనే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. కాబట్టి రాత పరీక్షకు మాత్రమే సన్నద్ధం కాకుండా పరుగు, లాంగ్ జంప్, హై జంపులను తరచూ అభ్యర్థులు సాధన అయితే చేస్తూ ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తుకు చివరి తేదీ 22 జనవరి 2025గా ఉంది. అఫీషియల్ వెబ్సైట్ recruitment.itbppolice.nic.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకొని
ఈ ప్రక్రియలనైతే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్ చదివిన పోలీసు ఉద్యోగాలు చేయాలి అనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ పోలీసులో అయితే దరఖాస్తు చేసుకుని వివిధ దశలను అనుసరించి మీరు పాస్ అయినట్లయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలను పొందవచ్చు.